అక్కిరెడ్డిపాలెం జంక్షన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనడంతో అందులో ఉన్న డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై లోడ్తో వెళ్తున్న ఓ లారీకి బ్రేక్ ఫెయిల్ కావడంతో రోడ్డు పక్కన నిలిపివేశారు. షీలానగర్ నుంచి గాజువాక వైపు బొగ్గు లోడ్తో వెళ్తున్న లారీ అక్కిరెడ్డిపాలెం కూడలికి వచ్చేసరికి వెనుక వస్తున్న కారుకు సైడ్ ఇచ్చేందుకు యత్నించే క్రమంలో ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొంది. దీంతో బొగ్గు లోడ్తో ఉన్న లారీ క్యాబిన్ నుజ్జునుజ్జైంది. అందులో ఉన్న డ్రైవర్ తేజేశ్వరరావు ఇంజన్లో ఇరుక్కుపోయాడు. అదే సమయంలో గాజువాక నుంచి నగరం వైపు కారులో వస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రమాద దృశ్యాన్ని చూసి ఆగి 108 కు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. లారీలో తీవ్ర గాయాలతో ఉన్న తేజేశ్వరరావుకు 108 వాహన సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. ఎక్స్వేటర్ సాయంతో సుమారు గంట పాటు శ్రమించి ఆయన బయటకు తీశారు. డ్రైవర్ కు 2 కాళ్లు విరిగిపోవడంతో పాటు నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.